శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. భారతదేశ పదాలు ఇప్పుడు ఎపిసోడ్ 6 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 5లో ఏంటంటే నాకు అట్టి దుర్వాస లభించుకోక అని భరతుని ఘోర ప్రతిజ్ఞ చేశాడనమాట. అంటే సావు కూడా నాకు ఇన్ని కష్టాలతో బ్రతుకుతున్న వీడు ఇతని అలాంటి బాధలు అనుభవిస్తున్నవాడు అలాంటి గతి నాకు పట్టుగాక అని చెప్పి అనుకున్నాడు ఆయన. ఇప్పుడు దాంట్లో 30వ శ్లోకం. ఆశాం అశంసమానానాం దీనానాం ఊర్ధ్వచక్షాం అర్థినాం విదధాం కుర్యాత్ యశ్చార్యోన్మతే గతాః. అంటే దీనులు అనగా దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్ళు దుర్భర దారిద్ర్యంను అనుభవించుతూ కొందరు సరస్వీపుత్రులు ఆ బాధను తొలగించుకున్నకై ఐశ్వర్య మదమత్తులకు ప్రభువులను ఆశ్రయింతురు. వారిని తమ ప్రక్కకు తిప్పుకున్నకై పలు విధములుగా వర్ణిస్తూ నానా విన్యాస భంగిమలతో తమ వాగ్దేవిని నాట్యము ఆడింతురు. వానరీమివ వాగ్దేవీం నర్తయంతి గృహే గృహే. బిచ్చగాడు కోతి పిల్లలు వెంటబెట్టుకుని ప్రతి ఇంటి గిట దానితో పట్టీలు కొట్టించు 4 డబ్బులు అడుక్కున్న విధంగా ఈ దీనిలో పండిత పుత్రులు కూడా ప్రవర్తించరు. వీరికి ప్రభు దర్శనం ఒకటే మొదటి దుష్కరం. అందులకై ఎన్నోసార్లు విసుగు చెందక తిరగవలను. ద్వారపాలకులు ఆదరింపులకు బెదిరింపులను భరించవలను. ఇట్టి బాధలను అనుభవించి విసిగిపోయిన ఒక పండిత కవిరత్నము మహాలక్ష్మీదేవి వద్ద ఈ క్రిందగా మొదలుపెట్టుకున్నట్ట. నిద్రాతి స్నాతే భుంక్తే చలతి కచఫలం స్వశైత్యం తా రాస్తే దివ్యత్యక్షరచాయాం గదితు మనసరో భూయం ఆయాహి యాహి ఇత్యుద్దండదండై ప్రభూణాం ఆశక్రదాసి కృతైర్వాదితాన్ ద్వార్దీరాన్ అస్మాన్ పశ్చాద్వికన్యే సరసీరుహ రుచామంతరంగై రపాంగై. ఈ పండితుడు ఉదయం 8 గంటలకు స్నాన సంధ్యాతులు ముగించుకొని రాజభవనంలోకి పోగా అతడు రక్షక భటుడు ప్రభువులు ఇంకనూ ఎంత లేవలేదు, మళ్ళా రమ్మను వెనుక పంపును. తిరిగి వచ్చేప్పుడు పోగా స్నాతి అంటే ఇప్పుడే స్నానం ఆడుతున్నారు, దర్శనంలోకి వీల్లేదు అని భట్టు నుండి సమాధానం వస్తుంది. ఆ పైన 3వసారి పోయినప్పుడు భూమితే ప్రభువులు ఆరాధిస్తున్నారు అని బదులు వస్తుంది. మరొకసారి వెళ్ళినప్పుడు లోపల పచారాలు చేస్తున్నారా నీవు, తలను ఆరబోసుకుంటున్నారు నీవు, అంతఃపురంలో అమ్మగారితో మాట్లాడుతున్నారు నీవు, మిత్రులతో పార్టీలు ఆడుతున్నారు నీవు, కనుక ఇప్పుడు దర్శనము కాదని నీవు భటుడు ఏవేవో సమాధానములు ఇస్తూ చేతరించుకున్నాను. ఇక ఆ మర్నాడు కూడా ఇంతే. ఇట్లు రాయద్వారం వద్ద పడలానే పాటలను పడుతూ ఉన్న మమ్మల్ని ఓ మహాలక్ష్మి ఒకసారి నీ చల్లని కటాక్షంతో వీక్షించి మా దరిద్రతను తొలగిపోరాదా అని ఆ పండితుడు లక్ష్మిని ప్రార్థించను. చివరికి అన్నిటికో రాజదర్శనం కాగా ఇతడు అతనికి సాష్టాంగ నమస్కారం పూర్వక స్థుతిని పలు విధములుగా చేసి తన దారిద్ర్యం బాపమని వేడుకొను. పండ్లికిలించి మోన పైకెత్తి ప్రభు ఏమి సమాధానం ఇచ్చునోని ఎంతో ఆశతో ఎదురు చూస్తును. భోగలాలసుడు ద్రవిణ మదిరాఘూర్ణిత దృశాం మహీపానాం అన్నట్లు మధోన్మత్తుడు రసికుడు కాదనమాట. అతనికి వీని వర్ణాచమత్రత కానీ మానసిక అమ్మకు ఆత్రిగానే బుర్రకెక్కున తన వినోద క్రీడలకు వేళ అయినదని చెప్పి భటులు పిలిపించి వీడిని సభ నుండి బయటకు గంటి వేయించను. ఈ దీనుడు పండితుడు తన పడ్డ శ్రమయు తన ఆశా పరంపరయు వ్యర్థమైపోయినందులకు లాభోదివ్యమునసు కొప్పుకోలిపోవును. కావలసిన ఐశ్వర్యం ఉంటే కూడా దీనుల ఆశలను బొమ్ము చేసి వారిని అవమానించు మదాంధుడు ఎట్టి దుర్గతిని పొందును. నేను అట్టి దురవస్థను పొందుదును గాక అని భరతుని ప్రతిజ్ఞేది. దీనుల బాధలను తొలగించడానికి యథోచితముగా అయిపోయింది కదా. ఇక్కడ రైట్.
అమ్మ పూజ్యుని శ్రీరాముడిని అరణ్యములకు పంపట్లో నాకులు ప్రమేయములతో దరిచేరి ప్రస్తుతించిన వారి యొక్క ఆశలను ఉన్నతాశలపై కూర్చున్న దాతల యొక్క వదనములను వీక్షిస్తూ ఊర్ధముఖులను నిరీక్షిస్తున్న దీనుల యొక్క ఆశలను చెంతా నిలబడి వేడుకున్న అర్ధుల యొక్క ఆశలను వమ్ము చేసిన లోపులకు పట్టు దొరకతి నాకు పట్టుగా కానీ వాల్మీకి రామాయణంలో దాని అర్థం చెప్పారు. ఇప్పుడు తర్వాత ఇంకొక శ్లోకం ఏమిటంటే ఇది 50వ శ్లోకం. మాయా రమతాం నిత్యం పరుష పిశునోస్తుతి రాజ్ఞో భీతస్వధర్మాత్మ యశ్చార్యోను మతేగత. అంటే దానికి ఏం చెప్పారంటే, మాత సత్పురుషుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపించటంలో నా జోక్యములతో ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుతూ ఇతరులపై చాడీలు చెప్పుతూ పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించదని భయపడుతూ అధర్మ మార్గంలో పరులను వంచుతూ బ్రతికేవానికి అంటే పాపములు నాకు అంటునుగాక అని దాని యొక్క అర్థం అన్నమాట ఆ శ్లోకానికి. అంటే నిత్యము పరులను వంచి ధనాదినాది పాపకృత్యములు పాపాత్ములు కొందరు, మాటలతోనూ చేతలతోనూ ఇతరులను క్రూరముగా బాధించు స్వభావం కలవారు మరికొందరు, ధన సంచయనమే తప్ప ఇతరులకు అల్ప మాత్రము కూడా దానము చేయని లోభావిష్టులు ఇంకొందరు, వేషభాషల్లోనూ నడబడిలోనూ పవిత్రత అననేమో ఎరుగని మలిన వ్యక్తులు కొందరు, శాసకుడు ప్రభు శిక్షించునేమో అని కూడా భయపడక నిత్యము వివిధ కార్యములకు ఒడిగట్టువారు మరికొందరు. ఇట్టివారు అందరూ పొందు దుర్గతి నాకు లభించుగాక అని ఇక్కడతోటి ఈ శ్లోకానికి అంటే ఈ శ్లోకం ఇక్కడతో ఆపి ఏంటంటే ఇక్కడ దీనికి స్వస్తి చేద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి అంటే ఈ ఎపిసోడ్కి ఇక్కడ